కర్నూలు కావేరీ ట్రావెల్స్ బస్ ప్రమాదం నేపథ్యంలో రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. నగరంతో పాటు శివార్లలో విస్తృతంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల వాహనాలను తనిఖీ చేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, బీమా, ఫిట్నెస్, పర్మిట్ పత్రాలను బస్సు లోపల భద్రతను పరిశీలిస్తున్నారు. పర్మిట్ లేకుండా వెళ్తున్న బస్సులపై నిబంధనలు పాటించని పలు బస్సులపై కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా నడుపుతున్న ట్రావెల్స్ బస్సులను సీజ్ చేసినట్లయితే సమాచారం. ఇటు రాజేంద్ర నగర్, ఎల్బీ నగర్, చింతలకుంటలో ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న బస్సులను తనిఖీ చేస్తున్నారు. బస్సులో ఫైర్ సేఫ్టీ, మెడికల్ కిట్లను పరిశీలిస్తున్నారు. రాజేంద్ర నగర్ లో నిబంధనలు పాటించని 5 ట్రావెల్స్ బస్సులపై కేసు నమోదు చేశారు. చింతలకుంట వద్ద నిబంధనలు ఉల్లంఘించిన ఓ ట్రావెల్స్ బస్సుకు సంబంధించి సీజ్ చేశారు. మరో 4 బస్సులపై కేసు నమోదు చేశారు. ఇక మరోవైపు చూసుకుంటే హయత్ నగర్, ఎల్బీ నగర్, కుకట్పల్లి పరిధిలో కూడా ట్రావెల్స్ బస్సులు, ఆటోలను, క్యాబ్లలో పోలీసులు తనిఖీ చేపట్టారు. లైసెన్స్, సరైన పత్రాలు లేని వాహనాలపై కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. వాహనాలపై ఉన్న చలాన్లను వసూలు చేశారు. చలాన్లను చెల్లిస్తేనే వెళ్లేందుకు అనుమతి కూడా ఇచ్చారు.